రామ ఇంటికి రా. మీరే చెప్పండి. క్యాప్చర్ అయిందా? సుబ్బారెడ్డి బాగున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. మరి చంద్రబాబు నాయుడు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందుకు మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నేను, మరి మీ ఇన్ఛార్జిగా రవీంద్ర గారు ఈరోజు అన్ని చోట్ల ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ రోజు మేము గురికొచ్చాం. ఎలా ఉందంటారు ఈ పరిపాలన? బాగుందా? నన్ను అడుగుతాంటారు బడికి పోతుంటే పిల్లలు ఇప్పుడు ఎట్టని నేను అడుగుతాంట. బాగుందిగా బాగుంటాను బడికంటే పిల్లలు బడికి పోకపోతే నేను చెప్తా నీళ్ళేదా మేడం వచ్చాంటే. మీకు ఎంతమంది పిల్లలనా? నాకు ఒకటే ఈ అబ్బాయి. మన వాళ్ళు ఎంతమంది? మన వాళ్ళే స్కూల్ అంటే వాళ్ళ పిల్లలు ఊళ్ళో వాళ్ళు పోతుంటారా హోమ్ అంటారు. నేను పిల్లలు అంటే పెద్ద గ్యాస్ వచ్చింది అక్క మీకు? ఫ్రీ గ్యాస్ ఎన్ని సిలిండర్లు తీసుకున్నారు? 2 సిలిండర్ డబ్బులు పడ్డాయి. ఇంట్లో ఎవరికైనా తల్లి వదన వస్తా ఉందా? మీకు పెన్షన్ ఎంత వస్తా ఉందన్నా? 4,000. మీకమ్మా తల్లి వందన వచ్చిందా? మీకు పెన్షన్ వస్తుంది. ఇంట్లో చిన్న పిల్లలు లేరు కాబట్టి తల్లి వందన రాలేదు. మీకైతే ఇంటికి 2 సిలిండర్లు వస్తాయి. మనమైతే మన ప్రభుత్వంలో ఇప్పుడు సంవత్సరం నుంచి కరెంటు బిల్లులు పెంచలేదు. ఇంకా 4 ఏళ్ళు కూడా పెంచాం. మీకు దగ్గరలో అక్క మీకు కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు బస్సు ఫ్రీ అన్నారు, బస్ ఛార్జీ ఫ్రీ అన్నారు. కాబట్టి ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్ ఛార్జీ కూడా ఫ్రీ మహిళలకు. అదే విధంగా అన్నోళ్ళకు కూడా అన్నదాత సుఖీభవన మీ నెలాఖరికి అన్నదాత సుఖీభవన్ అందుతుంది. ఇంకేమైనా చంద్రబాబు నాయుడు గారికి మీ సమస్యలు ఏమన్నా ఉంటే మేము అప్లోడ్ చేస్తాం. మీరు ఏదైనా సమస్య లేదని చెప్తారా? సమస్య ఏమైనా ఉందా? చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చెప్పంటారా? కొత్త ఇప్పుడు ఇత్తనాలు ఏమైనా వేసుకుంటే ఇత్తనాలు కావాలంటే పంట పెట్టడానికి విత్తనాలు. ఇక అంతకుముందు గత 5 సంవత్సరాలు ట్రిప్ సరిగా రాలేదంట. నేను చంద్రబాబు వచ్చినాక ట్రిప్ బాగా వచ్చింది. ఊర్లో ఏమంటారు? అప్లై చేసి ఎన్ని రోజులకు వస్తుంది ట్రిప్? ఇదంతా హార్టికల్చర్ బెల్ట్ మన స్టేట్ లోనే టాప్ మేడం. మన మండలం ట్రిప్ బాగా వస్తుంది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి 250 పెంచుతా వచ్చే నీకు 3,000 ఉంటే ఒకటేసారి 4,000 ఇచ్చాం చంద్రబాబు నాయుడు. కూడా మీరు అందరికీ ఒకసారి అట్లా గుర్తు చేయాలి. అతను 250 ఎలక్షన్లు ఏమీ లేవు. అయినా ముఖ్యమంత్రి గారు ఏమంటే ఇప్పుడు అన్న చెప్పినట్లు 3,000 ఉన్న పెన్షన్ ఒక్కసారిగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4,000 పెన్షన్ ఇంటి దగ్గరకే ఇస్తున్నారు. అది కూడా ఏంటి 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజే మనం పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ ఇవ్వలేదు. 4,000. మరి గ్యాస్ సిలిండర్లు కూడా ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారము 2 సిలిండర్లు మరి మీకు తీసుకున్నారు, అమౌంట్ పడింది. 3వ సిలిండర్ కూడా మీరు తీసుకుంటే అమౌంట్ పడుతుంది. ఇంట్లో తల్లి వందనం పిల్లలు లేరు కాబట్టి తల్లి వందనం రాలేదు. మరి మీరు డ్రిప్ కూడా మీరు అప్లై చేసిన వారానికి మీకు డ్రిప్ వస్తుంది. కరెంటు బిల్లులు ఏం పెంచలేదు కదన్నా? మీరు అడుగుతుండేది ఇప్పుడు విత్తనాలకి విత్తనాలు కావాలి, విత్తనం వేసే టైంకి విత్తనాలు కావాలి. తర్వాత ఇప్పుడు నువ్వు స్కూల్ పిల్లలకు నేను బాగుండే వాళ్ళతో రోజు ఇట్లా పోతానంటున్నావు కదా. మనం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినాడు? అమ్మఒడి పేరుతో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేస్తా అన్నాడు. కానీ ఆయన అధికారంలోకి వచ్చినాక ఒక్కరికే ఇచ్చినాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే పిల్లలకు అంతమంది అని మన పులివెందుల తాలూకాలోనే ఒక ఇంట్లో 5 మంది స్కూల్ పోయేటోళ్ళు ఉంటే 5 మందికి కూడా వేసిన సందర్భం ఉంది. కాబట్టి వాళ్ళు మోసం చేశారు ఒకరికి అని చెప్పి. మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారా? ఇప్పుడు అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఉంటే ఇస్తాను.
మీ పేరు? ఎంతమంది మీకు పిల్లలు? మీకు పెన్షన్ వస్తా ఉందా? ఎంత వస్తా ఉంది పెద్దమ్మ? ఇంకేం ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పంపించారు, రవీణను నన్ను అందరినీ, వెళ్ళండి సంక్షేమ పథకాలు ఏమేమి వస్తున్నాయి, ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండి రాలేదా, మనం ఇచ్చేటివి ఏంటి, ఇవ్వబోయేటివి ఏంటి అని విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్ళి చెప్పండి అని అడిగారు. ఏంటమ్మా మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకరు 9th, ఒకరు 6th. మీకు అమ్మఒడి వచ్చిందా? ఇద్దరికి వచ్చింది. తల్లి వందనం వచ్చింది. మీకమ్మా? ఇద్దరు అబ్బాయి. మీకు వచ్చిందా తల్లి వందనం? ఎంత వచ్చిందమ్మా? సిలిండర్లు తీసుకున్నారా? సుపరిపాలన కార్యక్రమం కడప జిల్లాలో పులివెందుల నియోజకవర్గంలో మరి లింగాల మండలం లింగాల గ్రామంలో ఈరోజు ఇన్ఛార్జ్ పీటర్ రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే సంవత్సరం పాటు మేము పూర్తి చేసుకున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తి అయ్యింది. మాకు ఎలాంటి ఎన్నికలు కూడా లేవు. మేము స్థానిక ఎన్నికలు ఇప్పుడు లేవు, ఏ ఎన్నికలు లేవు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాకపోతే ఆ సమస్యలు పరిష్కారం చేయండి, మనం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాం, చెప్పనివి ఏం చేశాం, చేయబోతుండేది ఏంటో ప్రజల్లోకి వెళ్ళి మీరు వివరించి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రాంతాలకి, మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు మేము సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఆ పార్టీనా ఈ పార్టీనా చూడాల. గతంలో కొన్ని పార్టీలు తెలుగుదేశం పార్టీ నాయకులవి పెన్షన్లు కూడా పీకేశారు, అనేక సంక్షేమ పథకాలు తీసేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి, రాజకీయాలొద్దు, అందరికీ న్యాయం చేయండి అని చెప్పి ఈరోజు సుమారుగా పెన్షనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4000 పెన్షన్ అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 63,67,943 అంటే సుమారుగా 2,717 కోట్ల రూపాయలతో నెల మేము పెన్షన్ అందజేస్తున్నాం. మరి పులివెందులలో పులివెందుల నియోజకవర్గంలో సుమారుగా 41,000 మందికి మేము పెన్షన్ అందజేస్తున్నాం. మరి ఈ లింగాల గ్రామంలో కూడా 590 మందికి 26,17,000 రూపాయలు కూడా అందజేస్తున్నాం. 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేశాం. వికలాంగులకి 3,000 ఉన్న వికలాంగుల పెన్షన్ 6,000 చేశాం. 100% బెడ్డెడ్ ఉన్న 5,000 పెన్షన్ని 15,000 రూపాయలు చేశాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదేవిధంగా దీపం 1 మొదలుపెట్టింది చంద్రన్నే, దీపం 2 మొదలుపెట్టింది చంద్రన్న. మేము ఎన్నికల సమయంలో మాట చెప్పాం, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. 3 సిలిండర్లు భాగంగా 2 సిలిండర్లు అందరూ తీసుకున్నారు, వాళ్ళకి డబ్బులు కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి తల్లి వందనం, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తల్లి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం. సుమారుగా 67,27,000 మందికి మేము తల్లి వందనం అందజేసాం, సుమారు 10,000 కోట్లతో. ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మేము తల్లి ప్రేమ పరిమితం చేయలేదు, ఒక్కరికే పరిమితం చేయలేదు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరున్నా ఇచ్చాం, ఇద్దరున్నా ఇచ్చాం, ముగ్గురున్నా ఇచ్చాం, నలుగురున్నా ఇచ్చాం, 5 మంది ఉన్నా ఇచ్చాం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి అర్హులైన వారందరికీ తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి చెప్పకూడనివి కూడా చాలా చేశామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్నికల సమయంలో చెప్పాం, అన్నా క్యాంటీన్లు మేము ప్రారంభిస్తాం. గతంలో అన్న ఎన్టీఆర్ పేరు మీద అన్నా క్యాంటీన్లు ఉండేటివి. మరి పులివెందుల ఎమ్మెల్యే గారు, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు రద్దు చేశారు. మేము అప్పుడు కూడా అడిగాం, అయ్యా ఎన్టీఆర్ గారి పేరు తీసేసి రాజారెడ్డి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టండి, బడుగు బడిహీన వర్గాలు
సంపూర్ణంగా భోంచేస్తారంటే అన్నా క్యాంటీన్లు కూడా తొలగించారు. మళ్ళీ మనం అధికారంలోకి రాగానే ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు మొదలుపెట్టాం. ఉచిత ఇసుక అన్నాం, ఉచిత ఇసుక కూడా అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎక్సైజ్ పాలసీ నాణ్యతమైన మందు కూడా ఈ రోజు మేము అందజేస్తున్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మెగా డిఎస్సి ఇచ్చాం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను వస్తే ప్రతి సంవత్సరం మెగా జాబ్ క్యాలెండర్ అన్నారు. ఒక్క డిఎస్సి కూడా వదలలేదు. మళ్ళీ మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి కూడా మేము నోటిఫికేషన్ ఇచ్చామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా చెప్పకూడని పనులు ఎన్నో మొదలు పెట్టాం. పిల్లలకి డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం పూట భోజనం కూడా అరేంజ్ చేశాం. అంతేకాకుండా సూపర్ ఫైన్ రైస్ ప్రతి స్కూల్లోనూ పిల్లలు లావు బియ్యంతో మధ్యాహ్నం పూట కావచ్చు, వెల్ఫేర్ హాస్టల్స్ లో కావచ్చు సరిగ్గా భోంచేయడం లేదని తెలుసుకున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేయడం వల్ల పిల్లల్లో ఆనందంగా ఉన్నారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇలా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మరికొన్ని పరిశ్రమలు తీసుకొచ్చాం. ఉపాధి చూపిస్తాం. సంక్షేమం ఒక పక్క, ఉపాధి ఓ పక్క, సంపద సృష్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రజల్లోకి వెళ్ళండి. మనం ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు అన్నాం, ఉచిత బస్సు సౌకర్యం, అన్నదాత సుఖీభవ అన్నాం. మరి హార్టికల్చర్ డెవలప్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ రోజు రైతన్నలు పూర్వ వైభవం. ఎందుకంటే డ్రిప్ రావాలన్నా కూడా గత 5 ఏళ్లలో చాలా ఇబ్బంది పడారు. ఇప్పుడు మేము రైతులు కలిసాం. మాకు డ్రిప్ అప్లై చేసిన వారానికే డ్రిప్ వస్తుంది, స్ప్రింక్లర్లు వస్తున్నాయి. మా హార్టికల్చర్ చేయడానికి మాకు చాలా సదుపాయంగా ఉంది అని కూడా అడిగారు. నాణ్యతమైన విత్తనాలు కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి సుపరిపాలనలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో ప్రజల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మేము కరెంటు బిల్లు సంవత్సరం దాకా పెంచలేదు, సంవత్సరం నుంచి పెంచలేదు, మరి 4 ఏళ్లు కూడా మేము కరెంటు బిల్లు పెంచమన్న విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేశాం. మరి సుపరిపాలన గురించి ప్రజల్లోకి వెళ్తుంటే విపరీతమైన స్పందన వచ్చింది. మరి గత 5 ఏళ్లలో సంవత్సరం లోపల మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు గ్రామాల్లోకి రాలేదు. మరి ఈ రోజు మేము ధైర్యంగా వచ్చాము అంటే అభివృద్ధి చేశాం కాబట్టి వచ్చామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ దగ్గరలో మరికొన్ని విడో పెన్షన్స్ కావచ్చు, మరి రేషన్ కార్డులు కావచ్చు,